మహాత్మా గాంధీ గారు పేరు చెబితే మనకి టక్కున గుర్తొచ్చేవి ఆయన గుండ్రటి అద్దాలున్న కళ్ళజోడు, ఒక చేతిలో కర్ర, మరొక చేతిలో పుస్తకం. అయితే ఆయన చేతిలో ఉన్న కర్ర గురించి, కళ్ళజోడు కంపెనీ గురించి మనకి అవసరం లేదు. ఆయన చేతిలో ఉన్న పుస్తకం గురించి మాత్రం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన జీవితాంతం ఒక పుస్తకం పట్టుకుని తిరిగారంటే అది ఎంతో గొప్పది అయి ఉండాలి. ఇంతకీ ఆ పుస్తకం ఏంటో మీకందరికీ తెలుసనుకుంటాను. అది మరేదో కాదు, మహాభారత గ్రంథానికే గుండెకాయలాంటి భగవద్గీత. అయితే భగవద్గీత నిజంగా గొప్పదేనా? గాంధీగారు చెప్పాను కాబట్టి ఇది గొప్పది అని మనం అనుకోవడానికి లేదు. భగవద్గీత గొప్పదో కాదో మనం చదివి తెలుసుకోవాలి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తాం కదా, అలాగే భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఒక్క శ్లోకాన్ని తీసుకొని దాన్ని స్టడీ చేసి భగవద్గీత గొప్పదో కాదో తేల్చేద్దాం. 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 62, 63 శ్లోకాలు తీసుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దీనర్థమేమిటంటే, ఒక విషయం లేదా వస్తువు గురించి నిరంతరం ఆలోచించడం వల్ల దానిపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి కాస్త అది ఎలాగైనా దక్కించుకోవాలనే కోరికగా మారుతుంది. ఆ కోరిక తీరనప్పుడు క్రోధం అంటే కోపం పుడుతుంది. ఆ కోపం వల్ల మనిషి తన విచక్షణను అంటే మంచి చెడులను గుర్తించే శక్తిని కోల్పోతాడు. అలా వివేకం నశించినప్పుడు చెయ్యకూడని పనులు చేసి తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటాడు. ఉదాహరణకు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాడనుకుందాం. క్రమంగా అది ఇష్టంగా, ప్రేమగా మారుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి అతని ప్రేమను నిరాకరిస్తే అది అతనికి భరించలేని కోపాన్ని కలిగిస్తుంది. ఆ ఆవేశంలో ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించలేని స్థితికి చేరుకుంటాడు. ఆ క్షణికావేశంలో నేరానికి పాల్పడి చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలవ్వడమో లేదా ఎన్కౌంటర్ వంటి తీవ్ర పరిణామాలకు గురవ్వడమో జరుగుతుంది. ఒక అమ్మాయి గురించి అదే పనిగా ఆలోచించడం వల్ల అది ప్రేమగా మారి ఆపై ఆ ప్రేమని అమ్మాయి తిరస్కరించిందన్న కోపంతో బుద్ధి నశించి చేయకూడని పనులు చేసి చట్టానికి చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎంతోమంది యువకులను మనం చూస్తున్నాం. ఇంతటి లోతైన విషయాన్ని భగవద్గీత ఎంత చక్కగా వివరించిందో కదా. అందుకే మన పెద్దలు చెప్పారు, సొంటిని మించిన ఔషధం, శివుణ్ణి మించిన దేవుడు, భగవద్గీతను మించిన గ్రంథం లేదు అని.